మీరిద్దరూ బయట ఉండండమ్మా, నేను పిలిచేదాకా రావద్దు. ఇంట్లో ఆత్మ ఉండడం నిజం. నువ్వు వెళ్ళి అన్నీ సిద్ధం చెయ్యి. అలాగే గురూజీ. హలో ఎస్ఐ గారు, నేను శంకర్ని. శంకర్ చెప్పండి. సార్, ఆ జయ్ గారి ఇంట్లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడని ఈ తెలిసింది. ఇన్సిడెంట్ జై తన ఇంటికి షిఫ్ట్ అవుదాం అనుకున్న ముందు రోజు రాత్రి జరిగింది. ఒక అబ్బాయి తను మోసం చేసిందని ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తన కళ్ళ ముందే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఈ విషయం మళ్ళీ శృతికి తెలిస్తే ఎక్కడ రావడానికి భయపడుతుందో అని తనకు చెప్పలేదు. ఆ చనిపోయిన అబ్బాయి వివరాలేమైనా దొరుకుతాయి సార్? యా షూర్, అది నేను కానిస్టేబుల్కి ఇచ్చి పంపిస్తాను. ఓకే, అలాగే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్, నమస్తే సార్. సలాంఅలైకుం. చెప్పండి సార్. మీతో కొంచెం మాట్లాడాలి. నా పేరు శంకర్ ప్రసాద్ సార్. నేను ఇక్కడే బస్తీలో ఉంటాను. మీ అబ్బాయి సూసైడ్ చేసుకున్న బంగ్లా ఇప్పుడు మా క్లయింట్ జయ్ గారు తీసుకున్నారు. మీ బాబుకి జయ్ గారికి గొడవలు తగాదాలు ఏమైనా ఉన్నాయా సార్? వాడికి చదువు ఉద్యోగం తప్ప వేరే ఉద్దేశమే ఉండేది కాదు సార్. ఒక అమాయకుడి జీవితాన్ని ఆ అమ్మాయి తన స్వార్థం కోసమే నాశనం చేసింది. కళ్ళతో చూచినవి ఏది నిజం కాదు సార్. ఆఖరికి కన్నవాళ్ళం మేము కూడా వాడిని నమ్మలేదు సార్. టీవీల్లో వాట్సాప్ వీడియోలో వచ్చినవే చూసి నమ్మాము, కానీ నిజానికి నటకే నమ్మదు సార్. కానీ అబద్ధానికి ఆతృత ఎక్కువ సార్. సార్, ఈ పాప మీ అబ్బాయికి ఏమైనా తెలిసి ఉండొచ్చా? లేదు సార్, ఈ పాపను మా అబ్బాయితో ఎప్పుడు చూడలేదు సార్. అంటే మీ బాబు ఈ పాపతో ఆడడం గానీ చనువుగా ఉండడం గానీ ఏమైనా చూసారా? లేదు సార్, వీళ్ళిద్దరిని ఎప్పుడు చూడలేదు ఇక్కడ. ఠీకే సాబ్, ఠీకే. సరే సార్. ఆదా వర్సే.